నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి సినీ రైటర్ కనగాల జయకుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, నిన్న నైట్ వరల్డ్ కప్ అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇండియా గెలిచింది. అసలు ఎలా అనిపిస్తుంది? చాలా చాలా సంతోషం. చాలా అద్భుతమైనటువంటి ప్లే. వాళ్ళు కూడా చాలా బాగా ఆడారు. అవును. అందులో సెవెన్త్ గెలవటం అనేది చాలా గొప్ప, చాలా నేరగా వచ్చి అవును వాళ్ళు కూడా చాలా బాగా ఆడారు. లాస్ట్ క్యాచ్, లాస్ట్ T20లో సెకండ్ మ్యాచ్ గెలవటం చాలా సంతోషం. అదృష్టం ఏంటంటే మోడీ హయాంలో భారతదేశంలో చాలా గొప్ప గొప్ప విషయాలు జరుగుతున్నాయి. సో ఆ విధంగా మోడీ చాలా అదృష్టవంతుడు. తర్వాత క్రికెట్లో మనం ప్రపంచ ప్రఖ్యాతిలో ఉన్నాం. అలాగే కల్కి సినిమా రిలీజ్ అయింది, అంతకుముందు రాజమౌళి సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాలతో కూడా మనకి ఖ్యాతి బాగా పెరుగుతూ ఉంది. ఒక రాజమౌళి లాంటి డైరెక్టరు, నాగా అశ్విన్ లాంటి డైరెక్టరు, తర్వాత అశ్విని దత్ లాంటి ప్రొడ్యూసర్సు, ఇటువంటి వాళ్ళు ఇంకా కొంతమంది, వీళ్ళందరూ ఇన్స్పిరేషను. సో బాహుబలి రికార్డ్స్ బ్రేక్ చేస్తుందని కొంతమంది అంటున్నారు. బ్రేక్ చేసినా చేయకపోయినా చాలా గొప్ప పేరు ప్రఖ్యాతులు వచ్చాయి ఈ కల్కి సినిమాకి, డైరెక్టర్కి. అలాగా ఇటువంటి సినిమాలు అంతర్జాతీయంగా ఇంకా గొప్ప గొప్ప నిర్మాతలు, గొప్ప గొప్ప దర్శకులు వచ్చి మనకి క్రికెట్లో ఎంత పేరు వచ్చిందో అలాగే హాలీవుడ్ రేంజ్లో ప్రపంచవ్యాప్తంగా మనకి సినిమా ఫీల్డ్లో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు రావాలని ఆశిద్దాం. ఇవన్నీ మామూలుగా మోడీకి కీర్తి తెచ్చేటటువంటి విషయాలే. అంటే ఇది మన ఆంధ్రప్రదేశ్ వరకైనా సరే, బట్ ప్రపంచవ్యాప్తంగా అతని పేరు ప్రఖ్యాతులు బాగా మారుమోగుతున్నాయి. తర్వాత విదేశ ఖ్యాతి కూడా బాగా పెరుగుతుంది మోడీకి. ఇటువంటి సినిమాలు, ఇటువంటి దర్శకులు, పెద్ద పెద్ద నిర్మాతలు వచ్చి మన సినిమాల్ని బాగా ప్రమోట్ చేసేటటువంటి పరిస్థితుల్లో అసలు మన ఎపిక్స్ భారతం అనేటటువంటి అందులో నుంచి అశ్వత్థామ క్యారెక్టర్ని తీసుకుని డెవలప్ చేసినటువంటి సినిమా అది. అలాగే మన ఎపిక్స్ హిందూ పురాణాలు, భారత భాగవత రామాయణాల్లో కూడా ఉండేటటువంటి ఎపిక్స్ని తెరకెక్కించి వాటిలో ఉన్నటువంటి మర్మాలని బయటకు తీసుకొచ్చి ఇప్పటి జనరేషన్స్ కూడా చూపించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు భారతం తెలిస్తేనే కానీ ఈ కల్కి బాగా అర్థం కాదు. కల్కి కాబట్టి ఏంటంటే మన ఎపిక్స్లో చాలా గొప్ప గొప్ప కథలు ఉన్నాయి. భారతంలో కానీ రామాయణంలో కానీ అద్భుతమైనటువంటి కథలు, ఉపకథలు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా తెరకెక్కించి వచ్చే జనరేషన్స్కి వాటిలో ఉండేటటువంటి ఆ క్యారెక్టరైజేషన్స్ కానీ, ఆ పాత్రల తాలూకా ఉదాత్తత కానీ, ఆ పాత్రల తాలూకా ఔన్నత్యం, వాటి లెగసీ, అవన్నీ చాలా అద్భుతమైనటువంటి క్యారెక్టర్స్, అద్భుతమైనటువంటి కథలు ఉన్నాయి. అటువంటి మన ఎపిక్స్లో రామాయణ భారతాల్లో ఉండేటటువంటి ఆ మెసేజెస్ని కూడా మనం బాగా తెరకెక్కించి ముందు తరాలకి ఒక గొప్ప జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని, ఒక అవగాహనని అందించాల్సినటువంటి అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. మెడ్రాస్లో కొమ్మూరి సాంబశివరావు గారని పెద్ద డిటెక్టివ్ రచయిత. విన్నావా కొమ్మూరి సాంబశివరావు గారి పేరు? చాలా ఫేమస్ డిటెక్టివ్ రచయిత. ఆయన నవల వచ్చిందంటే ఎండమూరి వీరేంద్రనాథ్ నవల ఎలా అయితే చదివారో అలాగే కొమ్మూరి సాంబశివరావు నవలలు డిటెక్టివ్ నవలలు. డిటెక్టివ్ యుగంధర్ అని ఆ క్యారెక్టరు ప్రతి నవల్లో డిటెక్టివ్ యుగంధర్, అతనికి అసిస్టెంట్గా రాజు అని ఒక అసిస్టెంట్ ఉంటాడు. వాళ్ళిద్దరూ కలిసి పరిశోధన చేస్తారనమాట, డిటెక్టివ్స్ వాళ్ళిద్దరు. ఓకే. సో ఆ నవల వచ్చిందంటే మార్కెట్లోకి, ఆ నవల పట్టుకుంటే చివరి పేజీ వరకు చదివేంత వరకు వదిలిపెట్టరు. అంత అద్భుతంగా ఉండేవి ఆ నవళ్ళు. అయితే నాకు మెడ్రాస్లో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి ఇంటి దగ్గర ఈ కొమ్మూరి సాంబశివరావు అనేటటువంటి ఆయన నాకు పరిచయం అయ్యాడు. పరిచయం అయితే నేను అప్పుడు కుర్రాడిని. ఆయన అడిగాడు, మీరు ఖాళీ ఉంటే నాకు హెల్ప్ చేస్తారా అన్నాడు. తప్పకుండా చేస్తానండి అన్న. ఏంటి? ఆయన నవల డిక్టేట్ చేస్తాడు. ఆయన నవల డిక్టేట్ చేస్తే నేను రాసి పెట్టడం అనమాట. ఆయన అనర్గళంగా చెప్తూ పెడుతుంటాడు, స్పీడ్గా రాయాలి నవల. ఆ విధంగా 2 నవళ్ళు
ఆయన డిక్టేట్ చేస్తుంటే నేను రాశాను. ఆ పనిలో వెళ్ళేటప్పుడు కొమ్మూరి సాంబశివరావు గారు కొడుకు ఇంత ఉండేవాడు, ఒక 6-7 సంవత్సరాలు అలా ఉంటాయేమో, 6 years అలా ఉంటాయి, చిన్నపిల్లాడు ఇంకా. అయితే ఆ కుర్రాడికి చాలా మంచి ఫ్యామిలీ అది. చలంగారి గుడిపాటి వెంకటచలం గారికి రిలేషను ఆ ఫ్యామిలీ. ఆ కుర్రాడికేమో వాళ్ళ అమ్మమ్మేమో కథలు చెప్తుందంట. ఏమని? భారతం కథ చెప్తుంది. భారతంలో అభిమన్యుడు పద్మవ్యూహంలో ప్రవేశించడం, అక్కడ యుద్ధం చేయటం, ఆ కథ చెప్తుంది. చెప్తుంటే అభిమన్యుడు చాలా పౌరుషం గలవాడు, చాలా చిన్నతనంలోనే యుద్ధానికి వెళ్ళాడు అని అభిమన్యుడి గురించి చెప్తుంటే వీడు బాగా చాలా ఉత్సాహంగా వింటున్నాడు, ఊ ఊ అని. ఆఖరికి పద్మవ్యూహంలో చిక్కుకుని ఆ పద్మవ్యూహంలో నుంచి బయటికి రావటానికి వాళ్ళందరూ కాపు కాసేసరికి వాడు చచ్చిపోయేటటువంటి పరిస్థితి వచ్చిందని చెబుతూ ఉంటే ఆ అభిమన్యుడిని వాళ్ళందరూ కార్నర్ చేశారు, ఇక చచ్చిపోతాడని చెప్తూ ఉంటే వెక్కి వెక్కి ఏడుస్తున్నాడండి ఆ కుర్రాడు. ఏంట్రా ఏడుస్తున్నావు అని అన్నట్ట. ఇక అభిమన్యుడు వాళ్ళ చేతుల్లో చచ్చిపోతాడు అనేసరికి, అమ్మమ్మ ఆపు, అభిమన్యుడు చచ్చిపోవటానికి వీల్లేదు. ఏంట్రా అని అన్నాడు. అవును, అభిమన్యుడు చచ్చిపోవటానికి వీల్లేదు. మరి ఎలా బతికించాలంటే అప్పుడు ఆంజనేయుడు వచ్చి సంజీవ పర్వతాన్ని తీసుకొచ్చి ఆ సంజీవ పర్వతంలో ఉండేటటువంటి మూలికని తీసుకొచ్చి అభిమన్యుడిని బతికించాడు ఆంజనేయుడు అని చెప్పాడంట. ఆంజనేయుడు ఎక్కడ? రామాయణంలో. అభిమన్యుడు ఎక్కడ? భారతంలో. ఆ చిన్న కుర్రాడికి ఆ రామాయణ భారతాల మీద కథలు వినటం వల్ల వాడికి వచ్చినటువంటి ఒక క్రియేటివ్ థాట్ ఆ వయసులో. తర్వాత అభిమన్యుడు అంటే చాలా చిన్న వయసులో యుద్ధానికి వెళ్ళాడు, సో అటువంటి క్యారెక్టర్ చచ్చిపోవటానికి వీల్లేదు అనేటటువంటి ఒక థాట్ని భారతానికి రామాయణానికి లింక్ పెట్టాడు ఆ కుర్రాడు. అంటే పండితపుత్ర సొంఠ అని అంటారు, కానీ పండిత పుత్రులు అందరూ సొంటలు కాదు, ఎక్కడో ఒక సొంఠ ఉంటాడు. కొమ్మూరి సాంబశివరావు గారు అంటే మేధావి కొడుకు, మరి ఆ మేధస్సుతోనే పుడతారు. తర్వాత ఒక నానుడు ఉంది. ఏంటి? రామాయణం రంకు భారతం బొంకు అనేటటువంటి పల్లెటూళ్ళలో ఒక నానుడు ఉంది. అది అవగాహన ఉండి అన్నారు, అవగాహన లేక అన్నారు. రామాయణంలో కానీ భారతంలో కానీ చాలా ఉదాత్తమైనటువంటి క్యారెక్టర్స్ ఉన్నాయి. అయితే రామాయణంలో ఒక చాకలివాడు అనుమానించాడని భార్యను అడవికి పంపించాడు అనేటటువంటి ఒక నింద రాముడి మీద ఉంది. అలాగే ద్రౌపదిని పాండవులు 5 పెళ్లి చేసుకున్నారు అనేటటువంటి కథ కూడా విన్నాం మనం. అయితే అప్పట్లో బహుభార్యత్వం ఉందా, అలాగే భర్తలు ఎక్కువ మంది భర్తలు కలిగేటటువంటి వాళ్ళు ఉన్నారా అనేటటువంటివి $1 million క్వశ్చన్. సో అటువంటి మర్మాలన్నీ శోధించి పరిశోధించి అవసరమైతే తెరకెక్కించి వాటిని చాలా అత్యద్భుతమైనటువంటి ఈ కల్కి, ఈ రాజమౌళి ఈ సినిమాలాగా అద్భుతమైనటువంటి సినిమాలుగా మంచి విజువల్స్ క్రియేట్ చేసి చేయగలిగేటటువంటి దర్శకులు రావాలి. ఆ ఎపిక్స్లో ఉండేటటువంటి అద్భుతమైనటువంటి కథల్ని వాటిని మన ఫ్యూచర్ జనరేషన్స్కి అందించి వాళ్ళని ఎన్లైటన్ చేసి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ఆ సాహిత్య పరంగా కూడా వాళ్ళని మనం ముందుకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో మీడియా ద్వారా, సినిమాల ద్వారా, విజువల్ ద్వారా ఏదైనా సాధించవచ్చు. ఎప్పుడో నాగయ్య గారు సినిమా భక్తపోతన సినిమా చూసి ముమ్మిడి వరంలో ఒక అతను చూసి అతను బాలయోగి అయ్యాడు అనేటువంటి ఇది కూడా ఉంది. కాబట్టి ఒక మంచి సినిమా చూస్తే దాన్ని హృదయానికి అత్తుకునేలాగా తీస్తే దానివల్ల చూసేటటువంటి ప్రేక్షకుల్లో కూడా మార్పు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఒక ఉదాహరణకి ఎన్టీ రామారావు గారు యాక్ట్ చేసి 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 సినిమా ఫీల్డ్కి వచ్చేటప్పుడు ఎవరైనా ఒక రా మెటీరియల్తోనే ఉంటారు. సో రామారావు గారు వచ్చేటప్పుడు నాటకాలు వేసి వచ్చిన నాటకాలు వేసేటటువంటి ఆ ప్రదర్శన వేరు,
సినిమా యాక్ట్ చేసేటటువంటి ఈ మీడియా వేరు. ఒక రెస్ట్రిక్టెడ్ బ్లాక్ ఉంటుంది, ఆ బ్లాక్లోనే యాక్ట్ చేయాలి. ఎంతోమంది డైరెక్టర్సు, తర్వాత ఎంతోమంది గొప్ప గొప్ప రచయితలు రాసినటువంటి డైలాగ్ ఈ నోటిని పలికి రామారావు గారు కృష్ణుడు, రాముడు, అర్జునుడు ఇటువంటి అద్భుతమైనటువంటి పౌరాణిక పాత్రలు వేసి ఆ పాత్రలో ఉండేటటువంటి క్వాలిటీస్ కూడా ఆయన ఆపాదించుకున్నాడు అని చెప్తారు. సో ఆ విధంగా ఒక ఆదర్శ పురుషుడయ్యాడు. మన హిందూ దేవాలయాల్లో, మన ఇళ్లలో, పూజ గదుల్లో ఆయన బొమ్మ పెట్టి పూజించేసే అంత ఎత్తుకు ఎదిగాడు రామారావు గారు. కాబట్టి ఒక దృశ్యం వల్ల అట్రాక్ట్ చేయొచ్చు యూత్ని. ఆ విధంగా యూత్ని ఎన్లైటన్ చేసేటటువంటి అవకాశాలు అటువంటివన్నీ మనకి ఈ సినిమాల ద్వారా వచ్చి ముందు జనరేషన్స్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయని నా పర్సనల్ ఫీలింగ్. ఓకే, అదే ఇందాక చెప్పుకున్నాం మనం, ఒక రామ మందిరం అయితేనేమి, లేకపోతే చంద్రమండలం విజయం అయితేనేమి, తర్వాత ఈ క్రికెట్ విజయం అయితేనేమి, మోడీ మూడోసారి ప్రధానమైన అయినటువంటి సందర్భంలో ఆయన హయాంలో చాలా విజయాలు సాధిస్తూ ఉంది. తర్వాత ప్రపంచంలో అగ్రరాజ్యంగా ఆ వైపు నడుస్తూ ఉంది మన దేశం. ఆ విధంగా మనం ప్రధానమంత్రి మోడీ థర్డ్ టైం రావటంలో మనం చాలా సంతోషించాలి. అయితే మూడోసారి ప్రభుత్వం వస్తుందా రాదా అనేటటువంటి సందిగ్ధావస్థలో మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆదుకుని ఆ గవర్నమెంట్ని నిలబెట్టడం, మళ్ళా మోడీకి లాస్ట్ టైం ఇది. ఇక మోడీ ప్రధానమంత్రి ఫ్యూచర్లో అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే మన ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారిది కూడా లాస్ట్ టర్మ్. అప్పటికే చంద్రబాబు నాయుడు గారు ఈ 5 సంవత్సరాలు అయిపోయేసరికి ఆయనకి బాగా వృద్ధాప్యం వచ్చేస్తుంది. సో అక్కడ సెంటర్లో మోడీది లాస్ట్ టర్ము, ఇక్కడ మన స్టేట్లో చంద్రబాబు నాయుడుది లాస్ట్ టర్ము. సో ఆయన ఈ లాస్ట్ టర్మ్లో దేశాన్ని చాలా అభివృద్ధి పదం వైపు నడిపిస్తాడని ఆశిద్దాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈయన లాస్ట్ టర్మ్లో